చరిత్రను సృష్టించాలన్నా అతడే, చరిత్రను తిరగరాయాలన్నా అతడే. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ క్రికెట్లో రికార్డులకు చిరునామా అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్ తర్వాత ఆ స్థాయిలో రికార్డుల మోత మోగించింది కోహ్లీనే. సచిన్ సాధించిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. టీ20 టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రిటైర్మెంట్కు చేరువలో ఉన్న కోహ్లీ పరుగుల దాహం తీరలేదు. రికార్డుల వేట ఆగలేదు. కాదు ఈ వేట ఆగబోదు అంటూ మరోసారి చాటి చెప్పాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికాపై వింటేజ్ విరాట్ అంటే ఏంటో చూపించాడు. కింగ్ ఈజ్ బ్యాక్ తరహాలో సెంచరీతో రెచ్చిపోయాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తనలో ఆట ఇంకా చాలా ఉంది అనేలా విరాట్ ఇన్నింగ్స్ సాగింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న తరహాలో ఇటీవల ఆసీస్ టూర్లో చివరి వన్డేలో ఫామ్లోకి వచ్చిన కోహ్లీ ఇప్పుడు సఫారీలతో సిరీస్ను శతకంతో మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో రెచ్చిపోయిన విరాట్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్ 51 సెంచరీలతో ఉండగా కోహ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ఏ ఫార్మాట్లోనూ 52 శతకాలు ఎవ్వరూ చేయలేదు. అటు సౌత్ ఆఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్గాను ఘనత సాధించాడు. సఫారీలపై కోహ్లీ చేసిన సెంచరీలు ఇప్పుడు 6కు చేరింది. అలాగే భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన ఘనత కూడా ఇప్పుడు కోహ్లీకే దక్కింది. ఇప్పటి వరకు కల్లీస్ పేరిట ఉన్న ఈ రికార్డును ఇప్పుడు విరాట్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లీ 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రన్ మెషిన్కు ఇది 83వ సెంచరీ. 2027 ప్రపంచ కప్ ఆడడమే టార్గెట్గా పెట్టుకున్న కోహ్లీ ఇప్పుడు ఫుల్ టచ్లోకి వచ్చేశాడు. సఫారీ బౌలర్లపై కోహ్లీ ఎదురుదాడికి దిగిన తీరు గత విరాట్ను గుర్తు చేసింది. వయస్సు మీద పడుతున్న జోరు తగ్గని విరాట పర్వం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా సెంచరీ పూర్తయిన వెంటనే వరుసగా 4, 6, 6, 4 షాట్లు కొట్టిన తీరు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సెంచరీలు చేసినప్పటికీ ఇప్పుడు కోహ్లీ శతక్ కొట్టిన తీరు చూస్తే వచ్చే ప్రపంచ కప్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.